వరకు ఈ కేసులో డబుల్ మర్డర్స్ ఎవరు చేశారన్నది ఇంకా తేలలేదు. బిట్టు గ్యాంగ్పై ఉన్నది అనుమానం మాత్రమే. అలాగే వనజ భర్తే చంపించి ఉంటాడన్నది కూడా అంచనా మాత్రమే. మరి నిజమేంటి? ఎంక్వైరీలో ఏం తెలిసింది? డబుల్ మర్డర్స్ జరిగిన వారం తర్వాత ఈ కేసు మిస్టరీ వీడింది. జరిగిందో బిట్టు బయట పెట్టాడు. ఆ రోజు నేను నా పార్ట్నర్ రోడ్ సైడ్ ఓ కార్నర్లో సిగరెట్ తాగుతున్నాం. ఆ టైంలో ఓ జంట ఓ షాపు దగ్గర ఏదో కొంటూ కనిపించారు. ఆమె మెడలో మంగళసూత్రం లేపేద్దామని డిసైడ్ అయ్యాం. వెంటనే వాళ్ళని ఫాలో అయ్యాం. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే వాళ్ళిద్దరూ ఓ అపార్ట్మెంట్లోకి వెళ్లడం చూశాం. కాసేపటికి మేమిద్దరం అపార్ట్మెంట్లోకి వెళ్ళాం. బెదిరించి నగలు లాక్కోవాలని ప్లాన్ వేశాం. పోలీసులమంటూ తలుపు కొట్టాం. పోలీసులమని చెప్తే వెంటనే తలుపు తీస్తారని అలా చెప్పాం. వాళ్ళు మాత్రం ఎందుకో వెంటనే తలుపు తీయలేదు. కాసేపటికి వాడు తలుపు తీశాడు. మేం పోలీసులం కాదని తెలిసి మమ్మల్ని లోపలికి రానివ్వలేదు. వాడు మాపై తిరగబడ్డాడు. మేమిద్దరం వాడొక్కడే. అయినా సరే వాడు ఎదురు తిరిగాడు.
నగలు డబ్బు ఇమ్మని ఆమెను అడిగాం. ఆమె ఇవ్వనంది. వాటి కోసం ఇంటి దగ్గర వాళ్ళ ఆయన ఎదురు చూస్తున్నాడని, వాటిని ఆయనకి ఇవ్వకపోతే తనను కొడతాడని అంది. అదంతా మాకు అనవసరం, డబ్బు నగలు ఇవ్వాల్సిందే అన్నాం. ఎంత అడిగినా ఇవ్వలేదు. ఇక లాభం లేదని వాణ్ణి పొడి చేశాం. అది చూసి ఆమె భయంతో నగలన్నీ తీసి మాకిచ్చేసింది. రేప్ చేశాక పీక నొక్కి చంపేశాం. నిజం తెలియడంతో బిట్టు మట్టులను అరెస్టు చేశారు ఆఫీసర్లు. సార్, ఆ మర్డర్లకు నాకు సంబంధం లేదని తెలిసిపోయిందిగా, నన్ను వదిలేయండి సార్, నే వెళతాను. ఎక్కడికమ్మా వెళ్లేది? ఆగు, బిట్టు ఏం చెప్పాడో మర్చిపోయావా? నీ వైఫ్ ఆ అరుణ్తో తిరుగుతున్నట్లు నీకు తెలుసు. వాడు వనజకిచ్చే డబ్బు నగల్ని నువ్వు తీసుకుంటున్నావు. ఆ కథేంటో చెప్పలేదనుకో, నాలో మరో యాంగిల్ చూస్తావు. అవును, నాకు తెలియకుండానే అరుణ్ వనజతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఓ రోజు నాకు ఆ సంగతి తెలిసిందే. వనజను నిలదీశాను. మా మధ్య గొడవ జరిగింది. అయితే అరుణ్ తనకు చాలా డబ్బు నగలు ఇస్తున్నాడని వనజ చెప్పింది. ఆ నోట్లను చూశాక నాకు డబ్బుపై ఆశ కలిగింది. ఇక అప్పట్నుంచి అరుణ్ దగ్గర ఎంత వీలైతే అంత లాగేయమని చెప్పాను. తను అలాగే చేస్తోంది. యూ వర్స్ట్ ఫెలో. ఆమెకు మంచి చెడు చెప్పాల్సింది పోయి డబ్బు కోసం ప్రాస్టిట్యూట్ గా మార్చేశావు. ఫలితంగా ప్రాణాలే పోయాయి. నీలాంటి కన్నింగ్ మొగుళ్లకు జైలే కరెక్ట్. ఇది ఓ అపార్ట్మెంట్లో జరిగిన డబుల్ మర్డర్స్ వెనుకున్న మిస్టరీ. ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి. ఎవరికి వాళ్ళు స్వార్థపు ఆలోచనలతో అడ్డదారులు తొక్కుతున్నారు. ఫలితం పచ్చటి సంసారాలు భగ్గుమరడమే కాదు, జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. తప్పుడు పనులతో తిప్పలు తప్పవంటోంది ఈ కథ. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో వాస్తవ గాథను